సో భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో దూకుడిని ప్రదర్శిస్తుంది. అటు అసెంబ్లీలో 8 స్థానాలు గెలవడం, తర్వాత ఎంపీ స్థానాలు 8 స్థానాలు కూడా గెలవడంతో ఇటు కాంగ్రెస్కి ధీటుగా భారతీయ జనతా పార్టీ రాజకీయంగా అడుగులు వేస్తుంది. అలాగే బీసీ కార్డుతోటి నెక్స్ట్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా బీసీలో ఉన్నటువంటి కీలక నేతకి ఇచ్చి సో బీసీ ఓటర్లను కూడా మమేకం చేయాలని చెప్పేసి కూడా ఇటు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణతోటి మందకృష్ణ మాదిగని ఒక అంటే మెయిన్ క్యాండిడేట్గా కూడా ఇటు మందకృష్ణ మాదిగతోటి ఎస్సీ వర్గీకరణ అంటే సంబంధించిన విషయాల్లో మందకృష్ణ మాదిగని ఇన్వాల్వ్ చేస్తూ ఇటు బీసీలలో కీలక నేతకి బీజేపీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చేసి తర్వాత ఇటు బీసీ ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి షో అంటే ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, తర్వాత కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి 8 మంది ఎంపీల విషయంలో కావచ్చు, వారికి సన్మాన కార్యక్రమాల్లో 88 స్థానాలు గెలుస్తామని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెన్స్గా చెప్పడం అనేది జరిగింది. ఒక దిక్కేమో కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో డెఫినెట్గా 4.5 సంవత్సరాల తర్వాత అధికారంలో మేమే రాబోతున్నాం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇటు కేటీఆర్ చెప్తున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ సో ఇటు 8 స్థానాలు అసెంబ్లీలో గెలిచినాం, 8 స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో గెలిచినాం, నెక్స్ట్ 88 స్థానాలు తెలంగాణ అసెంబ్లీలో గెలిచి గోల్కొండ కోట పైన కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఏ పార్టీ ఆ పార్టీ నేతలు మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో టార్గెట్ 88 స్థానాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తలకు లోక్సభ గెలుపు అంకితం. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, సెల్యూట్. తెలంగాణ ర్యాలీకి భారీగా తరలి కార్యకర్తలు, ప్రజలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడంపై నాంపల్లిలో పార్టీ ఆఫీస్లో ఆయన సెల్యూట్ తెలంగాణ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. సో మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఒకే వాహనంపై ర్యాలీగా బయలుదేరడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు 88 స్థానాలు గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. సో భారతీయ జనతా పార్టీ నేతలకి 88 స్థానాలు గెలవడం ఈజీనా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే సో బీజేపీకి ఖమ్మంలో 10 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే అక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీకి 0 ఓట్ బ్యాంక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత నల్గొండలో కూడా మొన్న ఎంపీ స్థానం గెలుస్తుందని చెప్పేసి అంటే భువనగిరి ఎంపీ స్థానం గెలుస్తామని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నప్పటికీ అక్కడ కూడా సెకండ్ ప్లేస్లో రావడం అనేది జరిగింది. అక్కడ కూడా 0 ఎమ్మెల్యేలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మహబూబ్ నగర్లో చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్లో కూడా 2012లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉప ఎన్నికల్లో గెలిచారంటే మళ్ళీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా అనేది ఎగరలేదు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ డీకేఆర్న గెలవడం అనేది జరిగింది. మరి డీకేఆర్నతో ఏమైనా చక్రం తిప్పితే ఒక 4 నుంచి 5 స్థానాల వరకు, అది కూడా చాలా కాన్ఫిడెన్స్గా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తే తప్పించి 4 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటాయి. తర్వాత రంగారెడ్డిలో చూసుకున్నట్టయితే రంగారెడ్డిలో కూడా కార్పొరేటర్లు ఉన్నారు తప్పించి ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు లేరు. కాకపోతే ఇక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వస్తే ఇటు చెవెళ్ళ ఎంపీగా బీజేపీ గెలవడం అనేది జరిగింది కొండ విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఒక 4 కావచ్చు, ఇక్కడ 4 కష్టపడ్డ 12 స్థానాలు. ఎందుకంటే రంగారెడ్డిలో దాదాపు ఒక 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తర్వాత మెదక్లో చూసుకున్నట్టయితే మెదక్లో కూడా ఇక్కడ ఎంపీ స్థానంగా రఘునందన్ రావు గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా మహా అయితే ఎందుకంటే దుబ్బాకలో కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి రఘునందన్ రావు గెలవడం అనేది జరిగింది. మెదక్లో దాదాపుగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఇక్కడ మహా అయితే కష్టపడితే 3 నుంచి 4 స్థానాలు ఒకవేళ గెలవచ్చు తదుపరి ఎలక్షన్స్లలో మహా కష్టపడితే. తర్వాత చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లో ప్రస్తుతం 4 ఉన్నారు. నిజామాబాద్లో చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇక్కడ 3 ఉన్నారు. హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఒక ఎమ్మెల్యే ఉండడం అనేది కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్న అంటే వరంగల్లో మాత్రం ఇప్పటి వరకు
బీజేపీ ఓట్ బ్యాంక్ మాత్రం 0 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఎంపీగా గెలవలేరు, కాకపోతే సెకండ్ ప్లేస్ రావడం అనేది జరిగింది. సో ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ 0 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిచి అంటే కేవలం మహబూబ్నగర్లో మాత్రం ఎంపీకి గెలిచింది. మిగతా చోట్ల మాత్రం ఎమ్మెల్యేలు కూడా 0నే, ఎంపీలు మాత్రం ఒకరే ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి ఇవన్నీ చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 25 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఏకంగా 88 స్థానాలకు టార్గెట్ చేశారు. మరి 88 స్థానాలు టార్గెట్ చేయడం అంటే అదనంగా ఇంకో 30 స్థానాలు గెలిస్తే తప్పించి మ్యాజిక్ ఫిగర్ 60 అయితే దాటలేరు. 2026లో మాత్రం అసెంబ్లీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి అప్పటి వరకు ఏమన్నా ప్రయత్నాలు చేస్తే నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి నెక్స్ట్ 2028 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఎంతవరకు పాసిబుల్ అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.